అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందడి మొదలైంది. 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో నగరవాసులు మొత్తం సొంతూరులో బాట చేపట్టారు. దీంతో రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది. పెద్ద ఎత్తున రవాణా శాఖ కూడా ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయచోటి ఆర్టీసీ డిఎం ఉన్నారు. అక్కడ చేసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రయాణికుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన పాసింజర్లందరికీ అన్ని రూట్లలో విలేజెస్ అన్ని రూట్లలో ఏం ఇబ్బంది కలగకుండా వారి గమ్యస్థానాలకి మేము అన్ని స్పెషల్ బస్సులు వేసి నడుపుతున్నాము. సేమ్ స్పేర్ అంటే ఎక్స్ట్రా స్పేర్ కాకుండా నార్మల్ స్పేర్ తోటే నడుపుతున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మూడు రోజులు పండుగ సందర్భం వచ్చిన అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా పాసింజర్ని వారి గమ్యస్థానాలకి చేరుస్తాము. అదేవిధంగా సంక్రాంతి అయిపోయిన తర్వాత కూడా అది దూర ప్రాంతాలకు వెళ్ళే పాసింజర్లందరికీ కూడా మళ్ళీ స్పెషల్ గా బస్సులు అరేంజ్ చేస్తాము. ఆన్లైన్ రిజర్వేషన్ కూడా కల్పించాము. ప్రయాణికులు గమనించి ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ప్రధానంగా ప్రయాణికుల కోసం ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు? వాళ్ళకు ఎలాంటి రాయితీ కల్పించబోతున్నారు? ఈ సందర్భంగా అది 15 వెహికల్స్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసాము. అది సేమ్ అంటే ఎక్స్ట్రా పేరు ఏం కాకుండా నార్మల్ పేరుతోటే ప్రయాణికులకి అందుబాటులో బస్సులను అరేంజ్ చేస్తాం. ప్రధానంగా ఆర్టీసీలో సంక్రాంతి పండుగ కదా, ఎక్స్ట్రా ఛార్జీలు ఏమైనా వసూలు చేస్తున్నారా? ఎక్స్ట్రా ఛార్జీలు ఏమి వసూలు చేయట్లేదు, నార్మల్ పేరే. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ళకి పోవడానికి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేశామని చెప్పి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పెట్టకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పి అధిక ఛార్జీలు కూడా వసూలు చేయడం లేదని చెప్పి ప్రయాణికులు కూడా దీన్ని గమనించాలని చెప్పి ఆర్టీసీ బస్సులలో సురక్షితంగా ప్రయాణించాలని చెప్పి ఆర్టీసీ డిఎం ధనంజయ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.